మీ అందరికీ ప్రేస్లా. ఈరోజు మనం వేలంగిని చర్చ్లోని రూమ్స్ని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము స్టే చేస్తున్న బిల్డింగ్. దీనిలో 2 రూమ్స్ తీసుకున్నాము. పర్ రూమ్ 450. చాలా తక్కువ కాస్ట్ అండి, చాలా బాగుంది, నీట్గా ఉంది. నేను ఇప్పుడు వేలంగిని చర్చ్లోని కిచెన్లో కూడా మిమ్మల్ని చూపిస్తాను. కిచెన్ బిల్డింగ్ అంటుకునే ఉందండి. మనకి ఏం కావాలన్నా దానిలో వండుకోవచ్చు. స్టవ్స్ అవైలబుల్గా ఉంటాయి. కావాల్సిన గిన్నెలు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. పర్ అవర్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి, మేము ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందికి వచ్చాము. బిల్డింగ్ అంటుకుని కిచెన్ ఉంది. చూడండి కిచెన్లో ఎన్ని స్టవ్స్ ఉన్నాయో. ఒకే టైంలో 50 మంది వరకు వండుకోవచ్చు. మేము ఈరోజు హైదరాబాద్ బిర్యానీ వండుకుంటున్నాము. ఎదురుగా మీకు కనిపిస్తున్నారు మా మదర్. ఇక్కడ రుబ్బు రోళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మిక్సీలు ఉన్న వాళ్ళు మిక్సీలు కూడా పెట్టుకోవచ్చు. మేము హైదరాబాద్ నుండి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నామండి. కొన్ని వస్తువులు అవసరమైనవి లైక్ రైస్, చికెన్ అక్కడ కొనుక్కున్నాం. మిగతా మసాలా ఐటమ్స్ అన్నీ మేము హైదరాబాద్ నుండే తెచ్చుకున్నాము. ఇక్కడ మనకు ప్రతి వస్తువు దొరుకుతుందండి. ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. చర్చ్ చుట్టుపక్కల ప్రాంతంలోనే మనకు దొరుకుతుంది. బిర్యానీకి కావాల్సిన రైస్ రెడీ అయింది. అక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకో 20 మినిట్స్లో రైస్ రెడీ అవుతుంది. అక్కడ ప్రతిదీ దొరికినప్పటికీ మనకు భోజనం కొంచెం రుచి తక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు అలవాటు అయిపోయింది కదండి. అక్కడ రుచికి ఇక్కడ రుచికి చాలా తేడా. కావాల్సిన ఆనియన్స్ కూడా హైదరాబాద్ ఇక్కడ ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకొచ్చాము. అది చెడిపోదు కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాము. పైనుండి నెయ్యి వేస్తున్నాము. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాం. కలర్ఫుల్గా ఉంది కదండి. పైన నిమ్మరసం కూడా వేస్తున్నాము. చికెన్లో ఆల్రెడీ నిమ్మరసం వేసాము, కానీ రైస్ కూడా కొంచెం నిమ్మరసం ఉంటే బాగుంటుంది. అందుకని రైస్ మీద కూడా నిమ్మరసం పిండుకుంటుంది. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. దమ్ పట్టడానికి బిర్యానీ అంటే ఏంటి? దమ్ బిర్యానీ కదండి మనం చేసుకునేది. దమ్ పట్టడానికి మేము పిండి తేవడం మర్చిపోయాం. అందుకని గిన్నెలో వాటర్ పెట్టి ఆవిరి బయట అయిపోయిందండి. రెడీ. రూమ్లోకి తెచ్చేసుకున్నాము. ఒకసారి చూడండి చికెన్ పీస్ పర్ఫెక్ట్. మా మదర్ ఎప్పుడు వండినా రుచిగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీగా వండుతారు. మీరు కూడా ఎప్పుడైనా వేలంగినికి వస్తే అన్ని రకాలైన ఫుడ్ని మీరు తయారు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు.